నెల్లూరు సిటీలోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని గీతాంజలి ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని గీతాంజలి హాస్టల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఏదైతే 3వ అంతస్తులోని ఓ రూమ్లో ఉంటున్నటువంటి గీతాంజలి ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నంద్యాల అదేవిధంగా బండ ఆత్మకూరు మండలానికి సంబంధించినటువంటి విద్యార్థిగా కూడా చెప్పొచ్చు. తను దసరా సెలవులకి దాదాపు 10 రోజుల మునిపే తన స్వగ్రామానికి వెళ్ళి అయితే ఇవాళ నుంచి కూడా ప్రాక్టికల్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎనాటమీ ప్రాక్టికల్స్ ఇవాళ నుండి ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితుల్లో నన్ననే తన స్వగ్రామం నుంచి ఇక్కడ హాస్టల్కి చేరుకునింది. ఉదయం కూడా చాలా యాక్టివ్గా ఉన్నింది. స్నేహితురాలతో కలిసి 4 రూమ్ షేర్ చేసుకుంటూ ఉంటారు ఆ హాస్టల్ గదిని. అయితే దసరా సెలవులకు వెళ్ళినటువంటి 4గురిలో కేవలం ఒక అమ్మాయి తిరిగి రావడం, గీతాంజలితో పాటు ఇంకొక స్నేహితురాలు మాత్రమే తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. రాత్రి వాళ్ళిద్దరూ కూడా హాస్టల్ గదిలోనే నిద్రించి ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఇద్దరు కలిసి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తోటి స్నేహితురాలతో చాలా జాలీగా ఉంటూ ఉదయం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నటువంటి గీతాంజలి తిరిగి తన హాస్టల్ గదికి చేరుకునింది. హాస్టల్ గది నుంచి ఇక అనాటమీ ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వాల్సినటువంటి గీతాంజలి తన తోటి స్నేహితురాలతో నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తానని చెప్పేటువంటి సమాధానం ఇస్తూనే కొద్ది క్షణాల్లోనే కూడా తన డోర్ని లాక్ చేసుకొని తను బలాన్మర్మానికి పాల్పడినటువంటి ఘటన. ఆత్మహత్య జరిగినటువంటి దాదాపు 30 నిమిషాల నుంచి 1 గంట సమయంలో అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా గమనించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే వార్డెను ఇటు ప్రిన్సిపాల్కి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి సిబ్బందికి సమాచారం ఇవ్వడం, వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. హాస్టల్ గదిని లాక్ ఓపెన్ చేసి లోపల మృతదేహాన్ని బాడీని కిందకు దించినటువంటి పరిస్థితి. ఇటు తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి కూడా వాళ్ళు ఇంకా రావాల్సినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి వాళ్ళు చేరుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతవరకు కూడా మృతదేహాన్ని ఇటు ఏదైతే మార్చురీకి తరలించద్దు అని తల్లిదండ్రులు చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు పోలీసులు కూడా మృతదేహాన్ని హాస్టల్ గదిలోనే ఉంచినటువంటి పరిస్థితి. ఇటు దర్గామిట్ట సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆ మృతదేహానికి సంబంధించి ఇప్పటికే పరిశీలన అంతా పూర్తి చేశారు. ఆ గదిలో ఉండేటువంటి పూర్తి ఏదైతే వస్తువులు గీతాంజలికి సంబంధించినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ సూసైడ్ లెటర్ లాంటివి కానీ లేదా మరి ఏదైనా అనుమానించేటువంటి వస్తువులు ఏవి కూడా తమకి కనపడలేదు అని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పూర్తి సమాచారం అయితే తల్లిదండ్రులు చేరుకున్న తర్వాత తోటి విద్యార్థులు ఇప్పటికే ఇంకా ప్రాక్టికల్స్ ఎగ్జామ్లో ఉన్న కారణంగా వాళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళను కూడా విచారణ చేపట్టిన అనంతరము గీతాంజలికి సంబంధించినటువంటి బలాన్వరణానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఇప్పటికే మెడికల్ స్టూడెంట్కి సంబంధించి ఎందుకు స్ట్రెస్కు లోనయ్యి తను ఏమైనా ఆత్మహత్య చేసుకుందా అనేది కూడా మరొక కోణంలో విచారించినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.